చెప్పాలంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టేజ్ ఫ్యామిలీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్. తక్కువ టైంలోనే చాలా డెడికేషన్గా ప్యాషనెట్గా వర్క్ చేస్తున్నటువంటి లీడర్, ఎంతో డిసిప్లిన్ కలిగినటువంటి లీడర్. కొన్ని సంవత్సరాల నుంచి హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూ హెడ్ కానిస్టేబుల్గా ఎక్కడ కూడా దేశ సంరక్షణ ఉంది కానీ ఆర్థిక సంరక్షణ లేదు. 10 మందికి ఆరోగ్యాన్ని కానీ 10 మందికి ఆదాయాన్ని కానీ ఇచ్చే అవకాశం లేదు. నా ఫ్యామిలీ వరకే లీడ్ చేసే అవకాశం ఉంది. 10 మందికి సమాజానికి ఇంకా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని భావాలు కలిగినటువంటి లీడర్ నరేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నరేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ ద సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మై డియర్ లీడర్స్, మీ అందరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నానండి. ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినటువంటి రవి సార్ గారికి, ఆనంద్ సార్ గారికి, మన మెంటర్ సురేష్ సార్ గారికి, ఎంటైర్ వెస్టేజ్ ఫ్యామిలీకి అందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీ అందరితో కూడా నా టెస్ట్ మనీ షేర్ చేయాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. కొంచెం శ్రద్ధగా ఆలకించాలని కూడా కోరుకుంటున్నాను. ముందుగా నా పేరు నరేష్ అండి. నేను మంగళగిరి డీజీపీ ఆఫీస్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. మాది ప్రాపర్ వచ్చేసి ఒంగోలు. మేము ఒంగోలులో ఉంటాము. అయితే మంగళగిరిలో డీజీపీ ఆఫీస్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే మా నాన్నగారు టైలర్ గా వర్క్ చేస్తూ ప్రజెంట్ ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నారు. మా అమ్మగారు. నాకు వివాహం జరిగింది. 3 పిల్లలు, 2 బాబులు, ఒక పాప. మా మిసెస్ కూడా న్యూట్రిషనిస్ట్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. కమింగ్ టు మై టెస్ట్ మనీ, నేను మీతో ఇవాళ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అంటే ప్రతి లైఫ్ లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేటటువంటి వస్తుంటాయండి. నా లైఫ్ లో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, లేకపోతే నేను ఎలా స్ట్రగుల్ అయ్యాను, ఎలా జాబ్ సంపాదించాను, తిరిగి సొసైటీ నుంచి మళ్ళీ వెస్టేజ్ ఫ్యామిలీకి ఎలా కనెక్ట్ అయ్యాను, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెస్టేజ్ అనేది ఈ రోజు మీ అందరితో కూడా షేర్ చేస్తాను. కమింగ్ టు మై టెస్ట్ మనీ, మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, మాది చిన్న పల్లెటూరు, మన్నేటికోట అనేటువంటి ఒక పల్లెటూరు. మా గ్రామానికి సాయంత్రం 6 దాటితే బస్ కానీ వెహికల్స్ కానీ ఏమైనటువంటి ఒక చిన్న కుగ్రామంలో మేము నివసించేవాళ్ళం. చిన్న కుగ్రామం అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆర్థిక ప్రమాణాలు ఎలా ఉంటాయి, వారి జీవన శైలి ఎలా ఉంటుందో కూడా. మా ఊర్లో చెప్పాలంటే చాలా పేదరికంతో జీవించే వాళ్ళము. ఒక మాటలు చెప్పాలంటే, ఆనాటి మా యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పాలంటే, మా నాన్నగారు ఒక సీజనల్ గా మా ఇల్లు మార్చేవాడు. అంటే వర్షాకాలం వస్తే ఒక దగ్గర మా గుడిసుండేది, ఎండాకాలం వస్తే వేరే చోట మా ఇల్లు ఉండేది. ఇలా ప్రతి సీజనల్ గా మా ఇల్లు మారుతూ ఉండేది. ఇల్లు మారుతుందే కానీ ఫైనాన్షియల్ స్టేటస్ మాత్రం ఏ మాత్రం కూడా మారటం లేదు. ఆ టైంలో ఎలా ఉండేదంటే క్రైసిస్, ఫుడ్ కోసం కూడా, అంటే ఈవెన్ పిల్లలకి ఫీడింగ్ పెట్టడానికి కూడా అమ్మ నాన్న ఎంతో సఫర్ అవుతుండే వాళ్ళు. ఫైనాన్షియల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా కూడా ఎంతో స్ట్రెస్ లో ఉంటూ జీవితాన్ని జీవిస్తుండే వాళ్ళు. అయితే నేను ఒక్క విషయం చెబితే ఆనాటి నా పేదరికం ఏంటో మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. మనకి జనరల్ గా ఎలక్షన్స్ జరుగుతుంటాయి. ఎలక్షన్స్ లో ఈ ఎలక్షన్ పార్టీ అయితే ఉన్నారో వాళ్ళు హోటల్లో భోజనం పెడుతుంటారు. ఆ భోజనం ప్యాకెట్ల కోసం పరిగెడుతూ ఉలవపాడు వెళ్ళి హోటల్లో ఆ భోజనం చేస్తూ, అన్న ఒక ప్యాకెట్ ఇస్తావా, మా అమ్మకి లేకపోతే మా తమ్ముడు తీసుకెళ్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర చేయి చాచి వాళ్ళు ఇచ్చేటటువంటి ఒక ప్యాకెట్ తీసుకెళ్లి ఇంటికి ఎత్తుకెళ్ళి ఇచ్చేటువంటి రోజులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయని నేను మీకు చెప్పడంలో నేనే మాత్రం కూడా నా జీవితాన్ని నేను తక్కువ చేసుకోవట్లేదు. కమింగ్ టు మై జర్నీ, అంటే నా ఎడ్యుకేషన్ ఎలా ఉందని చెప్పాలంటే, నేను గొప్పగా ఏం చదువుకోలేదు. నా ఉద్యోగానికి నా చదువుకి ఏమాత్రం సంబంధం లేదు. నేను చదువుకుంటూ నా యొక్క చదువుని 7వ తరగతిలో ఆపేశాను కొన్ని ఆర్థిక కారణాల వల్ల. 7వ తరగతిలో ఆపేసిన తర్వాత ఏం చేశానంటే, మా నాన్నగారు టైలర్ అవ్వటం ద్వారా మా నాన్నగారి దగ్గర చేర్చుకొని, నాన్న నేను టైలర్ నేర్చుకుంటానని చెప్పేసి 8, 9, 10 అంటే 3 సంవత్సరాలు కూడా మా నాన్నగారి దగ్గర నేను టైలర్ నేర్చుకున్నాను. టైలర్ నేర్చుకున్న క్రమంలో నాకు అనిపించింది, అరే నా ఫ్రెండ్స్ అందరూ కూడా చదువుకుంటున్నారు, 10th క్లాస్ వెళ్ళిపోతున్నారు, నేను రేపొద్దున టైలరే మిగిలిపోతానేమో. నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను అరే టైలర్, మోరోవర్ మా నాన్నగారు లేడీస్ టైలర్ అవటం వల్ల అరే లేడీస్ టైలర్ అని చెప్పేసి నన్ను ఎక్కువ అంటుండేవాళ్ళు. ఈ విధానం నుంచి బయటికి రావాలంటే కన్ఫర్మ్ చదువుకోవాలి,
చదువుకుంటే గానీ ఈ బ్రతుకులు మారవని మా నాన్నగారిని అడిగాను. నాన్న అవకాశం ఉంటే 10th క్లాస్‌కి ఫీజు కట్టండంటే, ఫీజు కట్టేటువంటి విషయం లేదు. నేను కట్టలేనని చెప్పేసి మా నాన్న తెగేసి చెప్పాడు. అంటే ఆనాటి ఆర్థిక ప్రమాణాలు అలా ఉన్నాయని మీ ముందుంచుతున్నాను. అయితే మా నాన్నగారి మేనత్త కొల్లురపాడులో ఉంటారామె. ఆమె తన యొక్క ఒక గోల్డ్ రింగ్‌ని నాకిచ్చి, దాన్ని వేరే చోట కుదవపెట్టి, ఆ డబ్బులు తీసుకెళ్ళి ప్రైవేట్‌గా ఫీజు కట్టాను 10th క్లాస్‌కి. ఆలోచించండి, ఒక వ్యక్తి 7 తరగతి చదువుకున్నాడు. 8, 9, 10 లేదు. ప్రైవేట్ జాయిన్ అయ్యాడు. వాడి యొక్క ఎడ్యుకేషన్ స్కిల్స్ ఎలా ఉంటాయి? వాడు ఏ విధంగా రీచ్ కాగలడో. ఏ ఎగ్జామ్ పెట్టినా గాని నేను మా ట్యూషన్‌లో కనీసం నాకు 15 మార్కులు కూడా వచ్చేవి కాదు. అందరూ గేలి చేసేవాళ్ళు. అరే! ఈడేం చేస్తాడు? వీడేం పాస్ అవుతాడని చెప్పేసి. అట్‌లీస్ట్ చివరికి ఎగ్జామ్స్ టైమ్ అయిపోయింది. మా ట్యూషన్‌లో మొత్తం ఎగ్జామ్ పెడితే వాళ్ళకి 90లు, 80లు వచ్చాయి. నాకు 15 మార్కులతో కూడా పాస్ ఎప్పుడు కాలేదు నేను ఈ ఎగ్జామ్‌లో కూడా. ఎందుకంటే నా స్టాండర్డ్ 7th క్లాస్ కాబట్టి. ఆల్ ఆఫ్ సడెన్ ఎగ్జామ్స్ వచ్చాయి. ఎగ్జామ్స్ రాసాము. అయితే ఆహ్, మనం ఒకటి అనుకుంటే మన పట్ల గాడ్ విల్ ఒకటి ఉండిద్ది. అయితే నేనెప్పుడు ఒకటి కోరుకునేవాడిని. నేను నమ్మేటటువంటి దైవాన్ని. "నువ్వు ఏమైనా చెయ్యయ్యా, కానీ నాకు కనీసం నేను పాస్ అవ్వేటట్టు మార్గం చేయమని" చెప్పేసి. ఎగ్జామ్స్ రాసామండి. లేటెస్ట్ ఎగ్జామ్ రాసాము. ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ రానే వచ్చాయి. సింగరాయకొండ ఒక సెల్ షాప్‌లో చూస్తున్నాం అందరం కూడా. అంటే అప్పుడు మొబైల్స్ చూసేవాళ్ళు. ఇంత ఫాస్ట్‌గా ఇంటర్నెట్ లేదు కాబట్టి మొబైల్ చెక్ చేసేవాళ్ళు ఎవరెవరు పాస్ అయ్యారని చెప్పేసి. మా ట్యూషనోళ్ళు మొత్తం వెళ్తే అందరూ లైన్‌గా చూస్తున్నారు. ఎవడు పాస్ అయ్యాడు అని చెప్తే, నేను వెనక నుంచి "అన్న నా నంబర్ చూడండి" అంటే, "అరే బాబు, రెగ్యులర్‌గా ఉండేవాళ్ళే ఫెయిల్ అవుతున్నారు. నువ్వేడో నిన్న గాక మొన్నొచ్చావు ట్యూషన్‌కి, నువ్వెలా పాస్ అవుతావు? ఎళ్ళిపో" అని చెప్పేసి నా నంబర్ అసలు ఎవరు చూడలేదు. నేను చివరిదాకా ఉన్నాను. చివరిదాకా ఉంటే నా టర్న్ వచ్చింది. నా నంబర్ ఇచ్చాను. ఆల్‌మోస్ట్ నా ముందున్న రోజు ట్యూషన్‌లో పాస్ అయ్యే వాళ్ళందరూ కూడా 1, 2 సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయిపోయి ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, ఎలాగో నేను కూడా ఫెయిల్ అయిపోతానని చెప్పేసి మెంటల్‌గా ఫిక్స్ అయిపోయాను. అయితే గొప్ప అద్భుతం ఏంటంటే, ఎప్పుడైతే నా నంబర్ ఇచ్చానో, ఆ సెల్ పాయింట్ అతను ఏమంటున్నాడంటే, "అవునా! బాబు ఈ నంబర్ నీదేనా? నీ పేరేంటి సార్?" "నా పేరు నరేష్ సార్." "నాదే సార్" అంటే, "అరే బాబు నువ్వు పాస్ అయ్యావురా." అన్న ఎన్ని మార్కులు? 365 మార్కులు. నేననుకున్నాను, కనీసం పాస్ అయితే చాలు అనుకున్నాను. కానీ గాడ్ విల్ నాదెలా ఉందంటే 365 మార్కులు అంటే ఫస్ట్ క్లాస్ కన్నా గాని ఒక 5 మార్కులు ఎక్కువతోటి నేను పాస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నాకు నమ్మకమొచ్చింది. నేను కన్ఫర్మ్‌గా ఎక్సెల్ కాగలను. ఎడ్యుకేషన్ చేయగలనని చెప్పేసి మా నాన్న రిక్వెస్ట్ చేశాను. నాన్న నువ్వు ఏం చేయొద్దు. ఒక్క రూపాయి కూడా డబ్బులివ్వద్దు. నేను చదువుకుంటా అని చెప్పేసి కావలి జవహర్ భారతిలో ఇంటర్మీడియేట్ చేరాను. ఇంటర్మీడియేట్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. బైపీసీ. తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యాను. అయితే ఈ ఇంటర్మీడియేట్ టైమ్‌లో నేను డిసైడ్ అయ్యాను. అరే! ఈ కుటుంబాల్లో నేను చదువుకుంటూ వెళ్తున్నాను కానీ, ఏమాత్రం కూడా ఫైనాన్షియల్ స్టేటస్ మెరుగుపడలేదు. ఫైనాన్షియల్ స్టేటస్ మెరుగుపడాలంటే కన్ఫర్మ్‌గా ఏదో ఒక జాబ్ చేయాలి. జాబ్ చేస్తే కానీ ఈ యొక్క భారం మనం మొయ్యలేము అనుకోని కనీసం ఎక్కడైనా సెక్యూరిటీ గార్డ్‌గానే వెళ్దామని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. అయితే చదువుతూ ఉన్నాము. ఇంటర్మీడియేట్ కరెక్ట్‌గా సెకండ్ ఇయర్‌లో జాబ్ నోటిఫికేషన్ పడింది. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్. నా ఏజ్ కరెక్ట్‌గా అప్పుడు 18 ఎళ్ళిపోయి 19లకి కరెక్ట్‌గా ఎంటర్ అయిపోయింది. నేను జాబ్ నోటిఫికేషన్ పడింది. ఆ నోటిఫికేషన్ నేను అప్లై చేశాను. అయితే మనకి ఇంట్లో తినటానికే తినలేదు. కానీ మనం జాబ్‌కి నోటిఫికేషన్‌కి మనం ప్రిపేర్ అవ్వాలంటే, నోటిఫికేషన్‌లో మనం వెళ్ళాలంటే చాలా హడీల్స్ ఉంటాయి. అంటే పోలీస్‌లో ఎస్పెషల్లీ ప్రాపర్ షూస్ కావాలి, ప్రాపర్ డ్రెస్ కావాలి, ప్రాపర్ డైట్ కావాలి. ఈటిల్లో ఏది తగ్గినా గాని మనము రన్ చేయలేము. ప్రాపర్‌గా ప్రిపేర్ కాలేము. ప్రాపర్‌గా సక్సెస్ తీసుకోలేము. ఒక మాటలో చెప్పాలంటే మా ఇంటి స్థితిగతులు రేషన్ బియ్యం అందరికి ఐడియా ఉండిద్ది. కోటా బియ్యం. ఈ కోటా బియ్యం తిని జీవితాన్ని సాగించేటటువంటి రోజుల్లో వాటిని తిని పరిగెత్తటం, పరిగెత్తడానికి ఏమాత్రం కూడా సాక్స్‌లు మన షూ ఉండేవి కాదు. బేర్ ఫుట్‌తో పరిగెత్తేవాడిని. కాళ్ళు రక్తం కారిపోవటం ఇలా ఉండేయి. మా నాన్న టైలర్ అవ్వటం వల్ల ముందు ఒక కలర్ షార్టు, బ్యాక్ సైడ్ ఒక కలర్ షార్ట్ కుట్టి, ఈ లేడీస్ లంగా గుడ్డలతోటి మా నాన్న కుట్టేవాడు. వీటిని యేసుకొని పరిగెడుతూ ఉంటే చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ, ఈ ఒక్కరోజు కూడా నా ప్రాక్టీస్‌లో నేను 5 కిలోమీటర్ల రన్నింగ్ నేను పూర్తి చేయలేదు. అయితే అందరూ అంటున్నారు, "అరేయ్! కోటా బియ్యం తినేవాడివి. నువ్వేం పరిగెత్తావు" అని చెప్పేసి. అయితే మా అమ్మ నాతో చెప్పినప్పుడు ఈ విషయం నిజంగా మీతో నేను షేర్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే పేరెంట్స్ అనేటటువంటి వాళ్ళు బిడ్డల్ని ఎంత ప్రేమిస్తారో ఇక్కడ అర్థమవుతుంది. అమ్మా నేను పరిగెత్తలేకపోతున్నాను. ఈ రేషన్ బియ్యం తింటే నాకు శక్తి సరిపోవట్లేదంటే, రేషన్ బియ్యాన్ని అమ్మి మా నాన్న, మా అమ్మ నా కోసం అని చెప్పేసి మంచి బియ్యం తెచ్చుకొచ్చి,
వాటిని నా కొరకు వండి వాళ్ళు తినకుండా పస్తులున్న రోజులు నా కళ్ళ ముందు ఎన్నో ఉన్నాయి. ఇది చూసేవాడిని నేను. అమ్మ మీరు తినట్లేదంటే, అయ్యా నాకు ఆకలి కావట్లేదని చెప్పేసి ఒకరోజు మా అమ్మ అంటే, ఒకరోజు మా నాన్న అనేవాళ్ళు. ఇలా వాళ్ళు పస్తుండి నా కొరకు భోజనం పెట్టి నన్ను వాళ్ళు బాగా స్ట్రెంథెన్ అవ్వాలని చెప్పేసేసి నన్ను పరుగు పందానికి పంపించేవాళ్ళు. ఇలా నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను. నాకు భయం, నేను పరిగెత్తగలనో లేదని చెప్పేసి. నెల్లూరులో ఏశాను అప్లికేషను, ఒంగోలులో ఏశాను, ప్లస్ గుంటూరులో 3 జిల్లాల్లో ఏశాను. ఎక్కడైనా రాకపోతున్నా అని చెప్పేసి. అయితే అన్నీ అయిపోయాయి. రేపొద్దున నెల్లూరులో నాకు రన్నింగ్ ఉంది. రన్నింగ్ పరిగెత్తితే కరెక్ట్‌గా 100 మినిట్స్ దూరంలో నాకు 5 కిలోమీటర్ల రన్నింగ్ అయిపోయింది. అంటే నేను పరిగెత్తలేకపోయాను. కంప్లీట్ చేయలేకపోయాను. చాలా సఫర్ అయ్యి మా నాన్నకి ఫోన్ చేశాను. నాన్న పరిగెత్తలేకపోయాను అంటే, "పర్లేదు నువ్వు వచ్చేసేయి ఇంటికని" చెప్పాడు. నెక్స్ట్ మార్నింగ్ మళ్ళా నాకు ఒంగోలులో ఈవెంట్ ఉంది. అయితే ఇంటికొచ్చి ఆ రోజు సాయంత్రము మా ఊరు గ్రౌండ్‌లో పరిగెడుతుంటే అందరూ అంటున్నారు, "అరేయ్! ఈ కోటా బియ్యం తినేవాడు మళ్ళా పరిగెడుతున్నాడురా. నెల్లూరులో పరిగెత్తలేకపోయాడు గానీ, రేపు మళ్ళా ఒంగోలు కోసం సిద్ధపడతానని" చెప్పేసి నా పైన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటే, ఆ కామెంట్స్ వింటూ నేను ఆ గ్రౌండ్‌లో 5 కిలోమీటర్లు పరిగెడుతున్నాను. లిటరల్లీ ఫ్రెండ్స్, నా కళ్ళ నీరు నా నోట్లోకి వెళ్తుంది. వాటిని సిప్ చేస్తూ నేను ఆ 5 కిలోమీటర్ల రన్‌ని పూర్తి చేశాను. అయిన తర్వాత మా ఇంటికొచ్చాను. నా బ్యాగ్ సర్దుకున్నాను. ఎందుకంటే రేపు మార్నింగ్ నాకు ఒంగోలులో 5 కిలోమీటర్స్ ఈవెంట్ ఉంది కాబట్టి. అయితే సర్దుకొని వెళ్తున్నాను. కళ్ళెంబట చాలా నీళ్లున్నాయి. గుండెలో వేదన ఉంది. మా అమ్మ, మా నాన్న మంచం పైన కూర్చొని ఉన్నారు. సరే అమ్మా నేను వెళ్ళొస్తానంటే, మా అమ్మ, మా నాన్న నాతో చెప్పినటువంటి ఒకటే మాట. "నరేష్, నువ్వు చనిపోతే ఇంకొక తమ్ముడు సుల్తాన్ మాకున్నాడు. నువ్వు ఇంటికొస్తే రన్నింగ్ పరిగెత్తే ఇంటికి రా. లేకపోతే చచ్చిపో." ఇదే మాట లిటరల్లీ నా తల్లి, నా తండ్రి నాతో చెప్పిన మాట. "నువ్వు చచ్చిపోవు. పరిగెట్టి నువ్వు ఇంటికి రా" అని చెప్తే ఆ మాట ఎంత బరువుగా ఉండిద్దో ఆ మాటను పట్టుకొని నేను నా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాను ఒంగోలుకి. అయితే నేను పరిగెడుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. నేను పరిగెడుతుంటే 4 కిలోమీటర్ల దగ్గర నా స్టామినా అయిపోయింది. నాకు శక్తి లేదు. నేను పరిగెత్తలేకపోతున్నాను. అయితే మా అమ్మ చెప్పి పంపించింది. "నీకు ఎక్కడైతే నువ్వు అలసిపోతావో అప్పుడు నీకు ఒక జ్ఞాపకం రావాలి." వారాల పొదుపుకి డబ్బులు తీసుకున్నాను నేను. వారాల పొదుపుకి డబ్బులోడు ఇంటికొస్తాడు. ఇంటికొస్తే నా దగ్గర కనీసం వాడికి ఇవ్వటానికి రూ. 500 డబ్బులు లేవు. వాడు మీ అమ్మని తిడుతున్నాడు. మీ అమ్మ అవమానంగా ఇంట్లో ఏడుస్తుంది. ఈ పిక్చర్ మాత్రమే నీ కళ్ళ ముందుండాలి. దీన్ని పట్టుకొని నువ్వు పరిగెత్తు నరేష్. నువ్వు కన్ఫర్మ్‌గా క్లియర్ చేస్తావంటే, లిటరల్లీ ఫ్రెండ్స్ టీర్స్ మై ఐస్. నేను ఏడుస్తూ పరిగెడుతున్నాను. మా అమ్మ ఆ విధంగా ఇబ్బంది పడుతున్నట్టు, వాళ్ళు పొదుపోళ్ళొచ్చి డబ్బులు అడుగుతున్నట్టు, ఇవన్నీ ఇమాజిన్ చేసుకొని నేను పరిగెడుతున్నాను. అయితే నా ఫోటో నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్‌లో వచ్చింది. టీవీలో స్క్రోలింగ్ వచ్చింది. ఏమనంటే, "బతుకు పరుగు" అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టి నా ఫోటో ఏశారు. నేను ఎలా పరిగెత్తున్నానో నాకు తెలీదు గానీ, నేను పరిగెత్తి 5 కిలోమీటర్లు ఫినిష్ చేసేసి నేను బోర్డర్ లైన్ క్రాస్ అయిపోయాను వితిన్ దట్ టైమ్. అయితే నాకు నమ్మకం ఉంది. నేను 5 కిలోమీటర్లు పరిగెత్తానంటే కన్ఫర్మ్‌గా జాబ్ కొడతానని చెప్పేసి. అయితే నమ్మకం ఉంది కానీ నా దగ్గర ఎక్విప్‌మెంట్ లేదు. చదువుకోవటానికి బుక్స్ లేవు. కోచింగ్‌కి వెళ్ళటానికి డబ్బులు లేవు. నేను హాస్టల్‌లో ఉన్నాను ఫ్రెండ్స్. నేను లీడర్స్ నిజంగా చెప్తున్నాను. హాస్టల్‌లో కూర్చొని జవహర్ భారతి న్యూ బ్లాక్ రూమ్ నంబర్ 9లో కూర్చొని ఉన్నాము. మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాతో పాటు ప్రిపేర్ అవుతున్నారు. అరే బుక్ ఇవ్వమంటే వాళ్ళు బుక్స్ ఇవ్వరు. అలా అని చెప్పేసి ఏదో ఒక పేజీని చదువుకుంటూ, వాళ్ళు నిద్రపోయిన తర్వాత నైట్ 2 గంటలకి, నైట్ 3 గంటలకి చదువుకుంటూ ఉండేవాడిని ఆ బుక్స్, వాళ్ళ బుక్స్. వాళ్ళేం చేసేవారంటే, "ఏయ్! మాకు డిస్టర్బెన్స్" అని చెప్పేసి లైట్ ఆపేసేవాళ్ళు. నేను కిటికీ డోర్ తీసేసి వీధి లైట్‌లో ఫోక్స్‌లో కూర్చొని, కిటికీలో ఎక్కి కూర్చొని ఆ బుక్స్ రిఫర్ చేస్తుండేవాడిని. ఇలా చాలా స్ట్రగుల్ చేస్తూ ఎలాగైనా గాని ఒక జాబ్ కొట్టాలి. మా ఫ్యామిలీలో ఫైనాన్షియల్ క్రైసిస్ పోవాలంటే ఎలాగైనా గాని జాబ్ కొట్టాలని చెప్పేసి నేను ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశాను ఫ్రెండ్స్. అయితే ఎగ్జామ్ రాశాను. రిజల్ట్స్ వచ్చాయి. చాలా డేస్ తర్వాత అందరూ చెప్పుకుంటున్నారు, "అరే మార్నింగ్ అంతా అరే కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చినాయి కదా! మనోళ్ళు రాశారు. ఏమైందని" చెప్పేసి. పల్లెటూరు కాబట్టి సెంటర్‌లో కూర్చున్నారు అందరూ. నా దగ్గర ఇంటర్నెట్ ఫోన్ లేదు. వాళ్ళ దగ్గరికెళ్ళాము. సెంటర్‌లో కూర్చొని ఫోన్‌లో అందరూ చూస్తున్నారు. చూస్తుంటే నా ముందు కొంతమంది రాశారు ఎగ్జాము. వాళ్ళకి ఎవరికి జాబ్ రాలేదు. కాకపోతే నెక్స్ట్ నేనే ఉన్నాను. అరే! వాళ్ళకే రాలేదు. ఈ కోటా బియ్యం తినేవాడికి ఏమొచ్చిందిరా అని చెప్పేసి కామెంట్స్ నాకు వినిపిస్తున్నాయి. అయితే నా నంబర్ ఇచ్చాను. నా నంబర్ ఇవ్వగానే వాళ్ళు, "అవునా? ఎక్కడ? ఏ ఊరు?" అని చెప్పేసి మళ్ళా వాళ్ళ నోటి నుంచి మాట విన్నాను. నాకు అర్థమైపోయింది. జాబ్ అయితే ఎక్కడ వచ్చింది. అది ఎక్కడైనా కావచ్చు అని చెప్పేసి
అక్కడి నుంచే కన్నీరు పెట్టుకొని మా సెంటర్ నుంచి మా ఇంటికి దాదాపు 200 to 300 మీటర్స్ డిస్టెన్స్ ఉండిద్ది మా ఇంటికి. బయలుదేరాను, ఏడుస్తూ బయలుదేరుతున్నాను. అందరు చూసి అనుకుంటున్నారు, అరే వీడికి జాబ్ రాలేదులాగుంది, వీడు ఏడుస్తున్నాడు, మంచి మంచి జాబ్ రాలేదు, వీడికి జాబ్ వచ్చిద్దా, వీడి మొహం లేడీస్ టైలర్ అని చెప్పేసి కామెంట్స్ నేను వింటూ మా ఇంటికి వెళ్తున్నాను. అయితే మా ఇంటి దగ్గర ఆ తడికి దగ్గర మా అమ్మ నాన్న ఇద్దరు కూడా వెయిట్ చేస్తున్నారు నా కోసం, నేనేం చెప్తానని చెప్పేసి. నేను ఏడవడం చూసి మా అమ్మ మా నాన్న ఒకటే అన్నారు, ఏ వదిలేసేరా, ఏం కాదు, ఈసారి కాకపోతే మరొకసారి ఈసారి కాకపోతే మరొకసారి జాబ్ కొట్టుకోవచ్చు, ఇబ్బంది లేదని చెప్పేసి నన్ను వాళ్ళు ఓదారుస్తున్నారు. నేను చెప్పాను మా అమ్మ నాన్నకి, లేదమ్మా నాకు జాబ్ వచ్చింది, మన లైఫ్ లో మార్చడానికి దేవుడు ఏదో ప్లాన్ చేసేసాడు, జాబ్ వచ్చింది చెప్తే వాళ్ళు నన్ను గట్టిగా హక్ చేసుకొని, తర్వాత వాళ్ళు ఏ దేవుని అయితే విశ్వసిస్తారో ఆ దేవునితో మాట్లాడుతున్నారు, మా జీవితాలు మార్చడానికి నువ్వు గొప్ప శక్తి చూపించావు, చాలా థ్యాంక్స్ చెప్పేసి వాళ్ళ దేవుని ప్రే చేస్తున్నారు. నిజంగా చాలా ఆనందం వేసింది. ఫ్రెండ్స్, ఒక విషయాన్ని మీరు షేర్ చేస్తాను. ఏదైనా పండగకి మాకు బట్టలు కొనాలంటే మా అమ్మ మా నాన్న ఈ సంవత్సరం నుంచి కోళ్ళని పెంచితే రేపు సంవత్సరానికి ఆ కోళ్ళు పెద్ద అయితే వాటిని అమ్మి మాకు బట్టలు తీసిచ్చేవాళ్ళు. అయితే నాకు జాబ్ వచ్చింది, నేను బాగా జాబ్ చేస్తున్నాను, ఆ డబ్బు తీసుకుంటున్నాను, సంపాదించుకుంటున్నాను. ఒక మంచి పండక్కి వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి, సిఎంఆర్ నుంచి, లేకపోతే మంచి షాపింగ్ మాల్స్ నుంచి బట్టలు తెస్తే వాళ్ళు నిజంగా చాలా ఆనందపడ్డారు. లైఫ్ ఇలా ఒక్కసారి టర్న్ అయిపోయింది, ఓవర్ నైట్ సీన్ మారిపోయింది. ఒక మంచి ఇల్లు, లేకపోతే ఇంట్లో వస్త్రాలు, కోటా బియ్యం నుంచి మంచి బియ్యము, అంతా మారిపోయింది. లైఫ్ హ్యాపీగా ఉంది. ఆటోమేటిక్ లైఫ్ హ్యాపీగా ఉంటే నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మ్యారేజ్. నిజంగా నేను అనుకోకుండా నాకన్నా ఒక ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ నుంచి నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. మా మిస్సెస్, ఆమె ఎంటెక్ చేసింది, నాకన్నా మంచి హైలీ నాలెడ్జ్డ్, హైలీ క్వాలిఫికేషన్ చేస్తున్నారు. లైఫ్ ఇంకా తిరిగిలేదు అనుకున్నటువంటి టైంలో నేను మా మిస్సెస్ ని తీసుకొని నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను వెంకటగిరి ప్రాంతానికి వెళ్ళిపోయాను జాబ్ గురించి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన స్ట్రగుల్స్. ఎప్పుడైతే నేను వెంకటగిరి వెళ్ళానో కరెక్ట్ గా 2 months తర్వాత నాకేం చేసిందంటే, బాబు నీకు బీహార్ కి ఎలక్షన్స్ కేసామో 2 months డ్యూటీ వెళ్ళాలని చెప్పారు. సార్ నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది సార్, నాకు జస్ట్ 1 month అయింది మ్యారేజ్ అయ్యి. ఈ టైంలో నేను డ్యూటీకి వెళ్ళిపోతే మా మిస్సెస్ ఏమనుకుంటారో, మా అత్త మామలు మమ్మల్ని ఏమనుకుంటారని చెప్పేసి నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను. అయితే మా ఎస్పీ గారిని కలిశాను, సార్ నాకు మ్యారేజ్ అయ్యి 2 months అవుతుంది, ఇప్పుడు వెళ్ళిపోతే కొంచెం ఇబ్బంది సార్, ఆలోచించమంటే, అరే బాబు నీకేం పని వచ్చి అన్నారు ఒకటే మాట ఆయన. నాకు ఏం రాస్తారన్నాను. అంటే సరే నువ్వు వాళ్ళ హోల్ ఉండు, రేపు ఆలోచిద్దాం అన్నారు. నైట్ ఆయన దగ్గర 11:30, 12 వరకు ఉన్నాను, ఏమని చెప్తారని చెప్పేసి. ఆయన అన్నాడు, సరే రేపు మార్నింగ్ ఆఫీస్కి రమ్మన్నాడు. ఆఫీస్కి రమ్మంటే, నువ్వు పలానా డిఎస్పీ దగ్గర రిపోర్ట్ చెయ్యి, ఆయన ఆఫీస్ లో నువ్వు వర్క్ చెయ్యి, ఆయన సీసీగా అన్నారు. సీసీగా అంటే క్లర్క్ అనమాట. అయితే నేను సరే సార్ అని చెప్పేసి వెళ్ళాను. ఆ డిఎస్పీ గారు కూర్చోబెట్టి ఆ కంప్యూటర్ ముందు ఆ లెటర్ టైప్ చేయంటున్నాడు, ఆ రిపోర్ట్ తీయమంటున్నారు. నాకు కంప్యూటర్ ఆన్ అండ్ ఆఫ్ కూడా తెలియదండి, ఒక మాట చెప్పాలంటే. అయితే నేను గట్టిగా వెళ్ళి ఏడుస్తూ ఆయన చేయబట్టున్నాను, సార్ నాకు లిటరల్ గా కంప్యూటర్ ఏం తెలియదు, మీరు అవకాశం ఇస్తే ఒక 7 రోజులు నాకు అవకాశం ఇవ్వగలిగితే, నా గురించి సార్కి చెప్పొద్దు మీరు ఎస్పీ గారికి, 7 రోజులు అవకాశం ఇవ్వండి, 7 రోజుల్లో మీకు నేను లెటర్ టైప్ చేస్తాను, మీ వర్క్ ఎక్కడ ఆపనని చెప్పేసి ఏడుస్తూ ఆయన చేయి పట్టుకొని గట్టిగా అరిసేసరికి, సరేరా నేనేం చెప్పను కానీ నువ్వు 7 days కాదు 1 month టైం తీసుకో, 1 month టైంలో నాకు నువ్వు ఫినిష్ చేయమని చెప్పాడు. లిటరల్లీ ఫ్రెండ్స్, నేను మా మిసెస్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ మేము. నా ప్లాంక్ ఉంది, నా ప్లాంక్ పైన కీబోర్డ్ రాసుకున్నాను, ఫోన్లో కంప్యూటర్ షార్ట్ కట్స్ తీసుకున్నాను. నిద్రపోతున్నాను లేదు తెలియదు, నిద్రలో కూడా ఏఎస్డిఎఫ్ అని చెప్పి కళ్ళు నొక్కుతుంటే మనిషి అనేది, పిచ్చాన పట్టిద్దామా నీకు, ఇంత అవసరం లేదు అని చెప్పి తన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఇలా నిరంతర కృషి చేసి ఎగ్జాక్ట్ గా 7 days, ఈ శనివారం నుంచి రేపు సోమవారం లోపు సార్ ముందు కంప్యూటర్ ముందు కూర్చున్నాను. కంప్యూటర్ ముందు కూర్చుంటే సార్ మీరు లెటర్ చెప్పండి అంటే నేను చూడకుండా తెలుగులో ఇంగ్లీష్ లో టైప్ చేస్తున్నాను. సార్ ఆశ్చర్యపోయాడు, ఎలా చేయగలరు ఎంతంటే, సార్ ఏం లేదు సార్, నాకు అవసరత ఉంది, నేను కష్టపడగలను అంటే. ఆయన అన్నాడు, రే బాబు నువ్వు ఎస్ఐకి ప్రయత్నం చేసుకో, నీకు మంచిగా వస్తాయని అన్నాడు. మోరో అని చెప్పాడు, ఎంక్వైరీస్ ఎలా చేయాలని నేర్చుకో, తెలుగు టైపింగ్ నేర్చుకో, నీకంటూ ఒక మార్క్ ఉండాలి నువ్వు ఎక్కడున్నా కానీ చెప్పేసి ఒక మంచి సలహా ఇచ్చాడు. ఇప్పటి వరకు మై డియర్ లీడర్స్, నా ఆఫీస్ లో ఒక సీట్ లో 1 సంవత్సరం మాత్రం ఉంచుతారు ఎవరినైనా కానీ నేను 14 సంవత్సరాల నుంచి ఎస్పీ గారి సెక్రటరీగా పనిచేస్తున్నాను. అదే ఆఫీస్ లో అదే సీట్ లో నన్ను ఎవరు కూడా ఇంతవరకు నువ్వు బయటికి వెళ్ళి ఇక్కడి నుంచి చెప్పలేదు. ఎందుకంటే వర్క్ కమిటెడ్ గా చేస్తే, వర్క్ హార్డ్ గా చేస్తే, మనం ప్రేమించేస్తే మనకి ఎక్కడైనా కానీ సక్సెస్ అనేది మనం ముందే ఉంటుంది.
లైఫ్ ఇలా హ్యాపీగా వెళ్తుంది. ఎంత ఆఫీసు, మంచి శాలరీ, ఇక్కడ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్న సమయంలో మనం తెలియకుండా ఒక్కొక్కసారి మనం మోసపోతుంటాం. నేను ఎప్పుడు కూడా స్ట్రగుల్స్ చూడలేదు నా లైఫ్ లో. కాకపోతే చిన్నప్పుడు జాబ్ రాకముందు అవి అవి వేరే విషయం, కానీ మనుషుల నుంచి నేను స్ట్రగుల్స్ ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైతే జాబ్ లో హ్యాపీగా వెళ్తున్నానో అనుకోనటువంటి కొన్ని చీటింగ్స్ కి నేను పాల్పడ్డాను. నమ్మిన ఫ్రెండ్స్ నన్ను మోసం చేయటం, బ్యాంక్స్ లో షూరిటీస్ పెట్టి వాళ్ళు నన్ను నిలువున ముంచేయటం, అసలు నేను కోలుకోలేకుండా అయిపోయాను. అంటే ఒక్కసారి నా శాలరీ అంతా బ్రేక్ అయిపోయింది. ఒక 10 to 11 months నా శాలరీ ఏం లేకుండా పూర్తి అయిపోయింది. ఈ మాట చెప్పడానికి నిజంగా నాకు చాలా భారమైన హృదయంతో చెప్తున్నాను. ఒక బిర్యానీ తింటే నా పిల్లలు ఒక మంచి హోటల్లో, ఒక 5 star హోటల్లో లేకపోతే మంచి హోటల్కి వెళ్తే తినేవాళ్ళు. అలాంటిది 20 రూపాయల బిర్యానీ ప్యాకెట్, స్ట్రీట్ లో అమ్మే బిర్యానీ ప్యాకెట్ తెచ్చి నేను, నా భార్య, నా 3 పిల్లలు తిన్నామంటే అది ఏమాత్రం అసలు కేవలం 20 రూపాయలకి ఒక ప్యాకెట్ వస్తుంది మహా అయితే. అంటే ఏ విధమైన లైఫ్ లీడ్ చేస్తూ ఏ విధంగా పతనం అయిపోయామో నాకు అంతుబట్టలేదు అసలు. ఏం జరుగుతుందని చూసుకునే లోపే లైఫ్ అంతా జీరో అయిపోయింది. నా లక్ ఏంటంటే మా ఇంట్లో మా సతీమణి నన్ను అర్థం చేసుకుంటూ ప్రతి కష్టాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి మేము నిజంగా ఈ రోజు బ్రతుకున్నామని చెప్పి నేను చెప్పగలను. అలా కాకుండా ఏమాత్రం స్ట్రెస్ గా ఫీల్ అయినా కానీ ఈ రోజు మేము నో మోర్ అని చెప్పగలను. ఈ విధమైన మోసాలకు పాల్పడ్డాం, మోసానికి గురయ్యాము, చీటింగ్ చేయబడ్డాము, అంతా అయిపోయింది. లైఫ్ జీరో అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా సర్వైవ్ అవ్వాలో అర్థం కావట్లేదు. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే మా మిస్సెస్ కి హెల్త్ బాగలేకపోవటం వల్ల అప్పుడు మేము డైట్ ఒకటి చేసాము. ఆ డైట్ చేయటం వల్ల డైట్ లో మా మిస్సెస్ కి హెల్త్ బాగా క్యూర్ అయింది. ఆమె వెయిట్ లాస్ అయింది. లేకపోతే థైరాయిడ్ క్లియర్ అయిపోయింది. నేను అనుకున్నాను ఇదేదో బాగుంది, మనం ఎందుకు డైట్ చేయకూడదని చెప్పేసి ఎన్ఐఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో మా మిస్సెస్ న్యూట్రిషన్ జాయిన్ చేశాను. ఆమె దాంట్లో ఫుల్ టైమ్ గా కోర్స్ పూర్తి చేసింది. ఆ తర్వాత నేను కూడా కరెస్పాండెన్స్ చేశాను. మేము డిసైడ్ అయ్యాము, ఒక 1-2 years మనం కష్టపడదాం. ఎలా అంటే నిద్రలేని రాత్రులు, నైట్ 1-2 వరకు కూడా వీడియోస్ చేస్తూ డైట్ చెబుతూ ఇలా ఫ్యామిలీని పూర్తిగా అంటే పోలీస్ శాలరీ పైన కాకుండా డైట్ పైన మేము లైఫ్ లీడ్ చేస్తూ ముందుకెళ్తున్నాం ఫ్రెండ్స్. అప్పుడు నా ఫ్రెండ్, నా ఆత్మ లాంటి గోపికి చెప్పాను, గోపి నేను మరలా ఊర్లోకి వచ్చానంటే ₹1,00,00,000 ఆస్తితో వస్తాను, లేకపోతే ఒక కారుతో వస్తాను. ఎక్కడైతే నేను అవమానించబడ్డానో, ఎక్కడైతే నేను నిందించబడ్డానో అక్కడ నిలబడి నేను ఊరికి వస్తాను, అప్పుడు దాకా రాను అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి ఊరి నుంచి బయలుదేరి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇలా లైఫ్ సాగిపోతుంది, డైట్ లో కూడా వెళ్తున్నాము. మా ఆఫీస్ లో ఒక చిన్న విషయం జరిగింది. ఇది నన్ను చాలా ఆలోచింపజేసింది. కొంచెం జాగ్రత్తగా ఈ మాట మీరందరూ వినాలని నేను ఆశపడుతున్నాను. ఏంటి ఆ విషయం అంటే, నాతో పనిచేసే నా కొలిగ్, అతని పేరు నరసయ్య. అతని ఏజ్ 34, నాతో పాటు హెడ్ కానిస్టేబుల్. అతనికి 1 year క్రితం మ్యారేజ్ అయింది. అయితే కరెక్ట్ గా 1 month క్రితమే వాళ్ళ భార్య కన్సీవ్ అయింది. అనుకోకుండా అతను హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు. అర్థం కాలేదు మాకు, ఎందుకు ఇతను ఇంత త్వరగా చనిపోయాడు ఏంటి అనే విషయాన్ని మేము ఆలోచించుకోలేపే అంత జరిగిపోయింది. ఫ్రెండ్స్, సరిగ్గా 1 month ఆమె కన్సీవ్ అయింది. చాలా చిన్న పాప ఆ అమ్మాయి. ఎంత కుటుంబంలో ఎంత వేదన ఉండదో ఒకసారి మీరు ఆలోచించేయండి. ఇలాంటి సందర్భంలో గవర్నమెంట్ ఏం చేసిందయ్యా ఆ అమ్మాయి కంటే, స్వీపర్ ఉద్యోగాన్ని ఇచ్చింది. ఇది ఆలోచించేయండి. గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే స్వీపర్ ఉద్యోగం ఇచ్చింది ఒక హెడ్ కానిస్టేబుల్ వారికి. నాకు అనిపించింది, నిన్న మొన్నటి వరకు నాతో పాటు ఫంక్షన్స్ కి, ఫ్రెండ్స్ కి, వీళ్ళ ఫ్యామిలీకి వచ్చారు. కానీ రేపు నేను నా బిడ్డలతోటి నా ఫ్యామిలీతో కారులో వెళ్తుంటే, లేకపోతే ఉద్యోగానికి వెళ్తుంటే ఈ అమ్మాయి రోడ్లు ఊడుస్తూ స్వీపర్ గా ఉంది. అరే ఏంటి మన లైఫ్స్ ఇంత దారుణంగా ఉన్నాయి. వన్స్ మనం కానీ మన ఫ్యామిలీ నుంచి పాస్ అవుట్ అయిపోతే, మన ఫ్యామిలీ చేయి విడిచిపోతే నా ఫ్యామిలీ రోడ్ మీదకి రావాలా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ నా లైఫ్ లో పడిపోయింది. అయితే ఆ టైంలో నాకు రఘు సారు, మా అప్లైనర్ అండ్ సురేష్ సారు నాకు అప్రోచ్ అయ్యారు. అన్న ఇలా మంచి డైట్ ఉంది, ఒక 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 మంచి ప్లాట్ఫామ్ ఉందన్న విస్టేజ్ అని చెప్పేసి రమ్మంటే, తమ్ముడు నేను చాలా చూశాను తమ్ముడు, ఇలాంటి అవసరం లేదు అని చెప్పేసి సింపుల్ గా రఘు సార్ని, సురేష్ సార్ని మా ఇంటికి వస్తే వారిని నేను రిటర్న్ చేసేసాను. అయితే అప్లైనర్ ఇప్పుడు కూడా మనల్ని చేయి వదిలిపెట్టాడు.
అప్లైనర్ ఏం చేశాడంటే ఒకనొక దినాన ద గ్రేట్ లీడర్, మాటల మాంత్రికుడు అని చెప్తాను నేను. నా నా యొక్క లైఫ్ లో ఒక గుడ్ డే అని చెప్పుకోవాలి. ఆ రోజు రవి సార్ని మా ఇంటికి తీసుకొచ్చారు. రఘు సార్ అను సురేష్ సారు, రవి సార్, తిమోతి సార్ వచ్చారు. రవి సారు ప్లాన్ చెప్తున్నాడు. నేను రవి సార్ని నా తెలివితో నేను ఎలాగైనా కానీ బురిడి కుట్టించాలని చెప్పేసి, సార్ పీవీ అంటే ఏంటి, ఎలా అమౌంట్ వస్తాయి, నాకున్నటువంటి ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ బట్టి సార్ నేను డామేజ్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నాను. అయితే సార్ ఒకటే అన్నాడు, సార్ మీ జాబ్ లో మీకు ఏదైనా జరిగితే ఒకవేళ మేడం గారికి జాబ్ ఇస్తారా, ఆ శాలరీ ఇస్తారా, కానీ వెస్టేజ్ ఇస్తుంది 3 తరాల ఇన్కమ్ ని, వెస్టేజ్ ఇస్తుంది నీ కుటుంబానికి భరోసాని, వెస్టేజ్ ఇస్తుంది నీ కుటుంబానికి నేను ఉన్నాను అనేటటువంటి ఒక సామర్థ్యాన్ని చెప్పాడు. అప్పుడు నాకు మా నరసయ్య గారి ఫ్యామిలీ జ్ఞాపకం వచ్చింది. అరే, మనం లేకపోతే మన కుటుంబానికి జీరో అయిపోతుంది, మనం లేకపోతే మన కుటుంబం రోడ్డును పడిపోతుంది, ఇదేదో బాగుందని చెప్పేసి, సరే సార్ నేను ఆలోచిస్తా అని చెప్పేసి ఆ నైట్ నేను మా మిస్సెస్ డిస్కస్ చేసుకున్నాము. ఈ ప్లాట్ఫామ్ బాగుంది, మనం కన్ఫర్మ్ అని చెప్పేసి రవి సార్ గారి మోటివేషన్ తో, రవి సార్ గారి వెల్ ఎక్స్ప్లెనేషన్ తోటి నేను ఐడి వేయడం జరిగింది. అయితే నా అదృష్టం ఏంటంటే ఐడి వేసినటువంటి కరెక్ట్ గా ఒక 1 వీకే బూట్ క్యాంప్ జరిగింది. బూట్ క్యాంప్ కి వెళ్ళాను ఫ్రెండ్స్. నా లైఫే బూట్ క్యాంప్ లో చేంజ్ అయిపోయింది. ఎంఎస్ఆర్ గారు వచ్చారు, సురేష్ సార్ మాట్లాడుతున్నాడు బూట్ క్యాంప్ లో. సురేష్ సార్ మాట్లాడుతుంటే ఎంఎస్ఆర్ గారు, మహా గురూజీ గారు ఒక మాట అన్నారు, ద గ్రేట్ ఎమర్జింగ్ లీడర్. చాలా త్వరగా ఒక టీమ్ ని ఒక ఉన్నత స్థాయిలో ఎత్తుకెళ్తున్నటువంటి లీడర్ సురేష్ సార్ అన్నాడు. నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది. నేను సురేష్ సార్ ని చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాను. ఆ వే ఆఫ్ స్టైల్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, లేకపోతే ఆయన గెచ్చరింగ్స్ ఎలా ఉన్నాయి, ఆ జనాలని ఎలా అడ్రస్ చేస్తున్నారని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తూ అప్పుడు రాసుకున్నాను నా డైరీలో. ఒక్కరోజు నేను సురేష్ సార్ లాగా ఎంఎస్ఆర్ గారి నోటి నుంచి ఎమర్జింగ్ లీడర్ నరేష్ అనే పేరు ఎంఎస్ఆర్ గారి నోటి నుంచి రావాలి, నేను ఆ స్టేజ్ లో ఉండాలని చెప్పేసి ఆ బూట్ క్యాంప్ లోనే నా డైరీలు రాసుకున్నాను లీడర్స్. అయితే బూట్ క్యాంప్ అయిపోయింది. బూట్ క్యాంప్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే లీడర్స్ ఇది మన జూమ్ కాల్లో నన్ను అట్రాక్ట్ చేసేసి కట్టపడేసింది వన్ వాయిస్, దట్ ఈస్ ఆనంద్ సార్. వాట్ అండ్ వాయిస్, ఆ వాయిస్ లో కమాండ్ గానీ, డిసిప్లిన్ గానీ నన్ను కదల్చలేదు. యాక్చువల్లీ పోలీస్ అంటే చాలా డిసిప్లిన్ గా ఉండిద్ది, కానీ ఆనంద్ సార్ మాటల్లో ఒక డిసిప్లిన్, ఒక కమిట్మెంట్ నన్ను కట్టిపడేసింది. అనుకున్నాను, ఎస్ నేను బిజినెస్ ను మాత్రం నేను సురేష్ సార్ లాగా చేయాలి, కానీ టీమ్ డిసిప్లిన్ మాత్రము ఆనంద్ సార్ లాగా తీసుకెళ్ళాలి, టీమ్ కి నేర్పించే విధానం మాత్రము రవి సార్ లాగా వెళ్ళాలని చెప్పేసి ఈ ముగ్గురిని, లైక్ త్రిమూర్తులు అంటారేమో, ఒకవేళ ఈ త్రిమూర్తులు నా ముందు పెట్టుకొని నేను స్టార్ట్ చేశాను వర్క్. అయితే ఈ వర్క్ స్టార్ట్ చేయటంలో గ్రేట్ థింక్ ఏంటంటే, నన్ను నమ్మి నాకు కనెక్ట్ అయ్యి నా గ్రేట్ లైఫ్ ట్రైనర్ బాబురావు సార్ గారు, బ్యాంక్ మేనేజర్ గారు నన్ను నమ్మి రావడం జరిగింది. సార్ ఎంత ఎఫర్ట్ గా వర్క్ చేస్తున్నారు నాతో కలిసి. అయితే మరొక పర్సన్, నాట్ లీస్ట్ అంటారు కదా, అలాంటి పర్సన్ ఎవరంటే తిమోతి సార్ యాజ్ ఏ యంగ్ పర్సన్, నాకన్నా చిన్నోడు, నైట్ అంతా కూడా ల్యాబ్ లో పనిచేస్తున్నాడు, డే టైం వెళ్ళి హోమ్ మీట్ చేస్తున్నాడు. అడిగాను, హౌ, నువ్వు ఎలా చేస్తున్నావు సార్ ఈ విషయం అంటే, ఏం లేదు సార్ తప్పదు కదా అంటున్నాడు. ఒక యంగ్ ఛాంప్ నైట్ అంతా పని చేసేసి మళ్ళా డే టైంలో వెళ్తున్నాడు, మరి నేను ఎందుకు చేస్తున్నాను, ద వాల్యూ ఆఫ్ వెస్టేజ్ తెలుసుకున్నాను. స్టడీ చేయడం ప్రారంభించాను, ఆన్లైన్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, లేకపోతే డాక్యుమెంటేషన్స్ ఏమున్నాయో ఈ మొత్తం చూస్తున్నాను. ఈ మొత్తం చూస్తుంటే ఒక డిసైడ్ అయిపోయింది ఏంటంటే, మన లైఫ్ లో మారాలంటే మాత్రము ఒక వెస్టేజ్ తప్ప వేరే మార్గం లేదు. ఈ వెస్టేజ్ లో మనం లైఫ్ లో మారతాయని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. గౌతమ్ బాలి సార్ యొక్క ఇంటర్వ్యూస్ వినటం ప్రారంభించాను. ఆ ఇంటర్వ్యూలో ఆయన అన్నాడు ఒకటే ఒక మాట, కీప్ యువర్ గోల్. 4 నెలల్లో నువ్వు బ్రాంజ్ అవ్వాలి, 6 నెలల్లో సిల్వర్ అవ్వాలి, 9 నెలలు గోల్డ్ విత్ ఎల్ఓబి, 12 months లో స్టార్ విత్ డబుల్ ఎల్ఓబి, యు అచీవ్డ్ 1 lakh ఇన్కమ్ ఫర్ 1 year. చాలా సింపుల్ గా చెప్పాడు. నేను రాసుకున్నాను నా ఇంట్లో బోర్డు పైన, 1 year 1 lakh హౌ. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క గొప్ప లీడర్స్ యొక్క సపోర్ట్, మన ఫ్లోర్ మీటింగ్స్ ఇవన్నీ చేస్తూ నేనేం చేశానంటే, నా జాబ్ కి 15 days నేను మెడికల్ లీవ్ పెట్టాను. ఎలాగైనా కానీ అచీవ్ అవ్వాలి, దీంట్లో లైఫ్ ఉందని చెప్పేసి 15 days మెడికల్ లీవ్ పెట్టేసి నేను కడప, కర్నూలు, వెంకటగిరి ఈ ప్రాంతాలు తిరిగి, నా ఫ్రెండ్స్, నా 10th మేట్స్ ఎవరున్నారు, నా ఇంటర్మీడియట్స్ ఎవరున్నారు, నా డిగ్రీ మేట్స్ ఎవరున్నారు, నా జాబ్ మేట్స్ ఎవరున్నారు, అందరిని ఫాలోఅప్ చేసేసి
వాళ్ళందరి సపోర్ట్ తోటి ద లెజెండరీ మన యొక్క మెంటర్స్ అయితే ఏమి, ఆనంద్ సార్ అయితే ఏమి, రవి సార్ అయితే ఏమి, వీళ్ళ డైరెక్షన్ తో పాటు నా యొక్క లైఫ్ లైన్స్ నా టీమ్ తో పాటు కూడా నేను విత్ ఇన్ 3 months నేను బ్రాంచ్ అవ్వడం జరిగింది. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ చెక్స్. నేను డబ్బుని ఇవ్వాలని నేను కోరుకోవట్లేదు, కానీ నా 3 తరాలు బిజినెస్ ని ఆలోచించుకొని నేను ఈ బిజినెస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. నేను ప్రీవియస్ గా లాస్ట్ మంత్ లో బ్రాంచ్ అవ్వడం జరిగింది. అయితే నేను మీ అందరితో ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఏ విషయం చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఒకటి, ఓడిపోతే ఓడిపోతే ఓదార్పు అవసరమో లేదో నాకు తెలియదు, కానీ గెలవాలంటే మాత్రం మార్పు తప్పనిసరి కావాలి, మారి తీరాలి. మై డియర్ లీడర్స్, నీకు కలిగిన ప్రతి గాయం గర్వపడాలి నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి. మరొక మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. గొప్ప కథలో నీ పాత్ర నా పాత్ర లేకపోవచ్చు, కానీ నీ కథ నా కథ మాత్రం ఎప్పుడు గొప్పగా ఉండేలా చూసుకోవాలి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నా లైఫ్ ఉన్నటువంటి స్ట్రగుల్స్ బట్టి మీ అందరితో ఒక మాట చెప్తున్నాను. అవసరాలు ఇప్పుడు చెప్పిరావు, కానీ అవకాశం మాత్రం పోతే రాదు. అవసరం ఎప్పుడు చెప్పిరాదు మనకి, ఎప్పుడు డబ్బులు కావాలో, ఎప్పుడు ఆరోగ్యం బాగలేదు చెప్పిరాదు, కానీ ఈ అవకాశం పోతే, ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ కానీ నువ్వు నేను వదిలేస్తే మాత్రం ఈ అవకాశం మాత్రం మరోసారి రాదు. ఎంఎస్ఆర్ గారు ఎప్పుడు అంటారు ఏమని, గెలవాలి గెలవాలి గెలిచి తీరాలని చెప్పేసి. అయితే నేను చెప్పాను, గెలుస్తా అని చెప్పేసి గుండెలు పగిలేలా నేను చెప్పినటువంటి అది శబ్దం మాత్రం కాదు. నా పేదరికం పైన, నా స్ట్రగుల్స్ పైన నేను రాసిన మరణ శాసనమే నేను గెలుస్తానని చెప్పేటువంటి మాట. మరొక మాట చెప్తున్నాను, మీ అందరికి ఆలోచించండి. మనం గెలవాలంటే మాత్రం బద్ధకాన్ని వదిలేయాలి. ఎప్పుడైతే బద్ధకాన్ని వదిలేస్తామో ఆ రోజు నుంచే మన బ్రతుకులో మార్పు మొదలవుతుంది. చాలా మంది అంటారు, రే ఇంకేం చేస్తావు లేరా, ఎవరు రావట్లేదు, మనకి ఐడీస్ రావట్లేదు, ఆర్డర్స్ రావట్లేదు అని చెప్పేసి ఆగిపోయావంటే, ఆగిపోయేటువంటి ఆ రోజే నీకు నాకు అనిపించాలి, కన్ను మూస్తే గుర్తుకు వచ్చేటటువంటి మన గతం మన ముందుండి, రే నువ్వు ఆగిపోయావు అని చెప్పేసి నిన్ను నన్ను ప్రశ్నించగలగాలి. మై డియర్ లీడర్స్, ఆలోచించండి. ఆలస్యమైనా పర్లేదు కానీ నీవు నేను ఎదుర్కొన్న ప్రతి అవమానానికి, నిందకి తప్పకుండా ఒక రోజు సమాధానం చెప్పి తీరాల్సిందే. మరొక మాట నీతోనే నేను మాట్లాడుతున్నాను. మై డియర్ లీడర్, నీతోనే, నీ పేరు ఏదైనా కావచ్చు, నీతోనే మాట్లాడుతున్నాను. నీ వల్ల కాదు అన్న వారికి నిన్ను అంచనా వేయటం ఎవరి తరం కాదురా అని చెప్పే విధంగా ఉండాలి నీ గెలుపు. నేను చివరికి ఒక మాట చెప్పి నా టెస్టిమనీ నేను క్లోజ్ చేస్తాను. ఈ మాట మాత్రం నీకోసమే మై డియర్ లీడర్, నీకోసమే. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు. అది చేత కాకపోతే పాగుతూ పో, అంతే కానీ ఒకే చోట అలా ఉండిపోకు. దేహానికే తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలే ఎగిసిగిసి పడుతుంటే జూములో చేరి జూమ్ ఆన్ చేసుకొని దుప్పటి కప్పుకొని కాళ్ళు దన్ని ఎంతకాలం నిద్రపోతావు? పైకి లే. నీవు కప్పుకున్న దుప్పటి నిన్ను చీకొట్టక మునిపే పైకి లే. నీవు తలుచుకుంటే, వన్స్ అగైన్ ఐ రిపీట్, నీవు తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళే నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్కి మాత్రమే ఉంది. వెస్టేజ్ని హక్కున చేర్చుకో, వెస్టేజ్ని ఆవాహనం చేసుకో. వెస్టేజ్ నీ జీవితాన్ని అందలం ఎక్కిస్తుంది. జై హో వెస్టేజ్, జై హింద్, జై ఎంఎస్ఆర్, జై కొండేపి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆనంద్ సార్ గారికి, రవి సార్ గారికి, ఎంటైర్ మన కొండేపి టీంకి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, గ్రేట్ సార్. మీ గోల్స్ చెప్పలేదు. సారీ సార్. మై డియర్ లీడర్స్, నా గోల్ చాలా సింపుల్. నేను పెట్టుకున్నాను 1 year లో 1 lakh ఇన్కమ్ ఎర్న్ చేయాలి. అది ఎలా అయినా కానీ, మోర్ ఓవర్ నా కింద ఉన్నటువంటి నా లైఫ్ లైనర్స్ ఎవరైతే ఉన్నారో, నా లైఫ్ లైనర్స్ ని కన్ఫర్మ్ గా నాతో పాటు తీసుకెళ్ళాలి. వాళ్ళు ప్రతి కష్టంలో, ప్రతి ఇబ్బందులు నేను వారితో ఉంటూ కన్ఫర్మ్ గా వాళ్ళని నాతో పాటు తీసుకెళ్ళాలి. నేను ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క స్థాయిని వాళ్ళకి కలిగించాలి. వాళ్ళ కుటుంబంలో ఆనందాన్ని నింపాలి సార్. థ్యాంక్ యూ సార్.
ఎక్సలెంట్ నరేష్ సార్. గ్రేట్ ఇన్స్పిరేషనల్ టెస్ట్ మనీ, వండర్ఫుల్ టెస్ట్ మనీ. నన్ను పర్సనల్గా చాలా రోజుల తర్వాత కదిలించింది మీ స్టోరీ. ఒక వ్యక్తి ఎన్ని కష్టాలు పడతాడా అని ఫస్ట్ టైం ఆలోచించాల్సిన పరిస్థితి. ఆ, సినిమాల్లో మాత్రమే ఇలాంటి కష్టాలు చూశాను, కానీ రియల్ లైఫ్లో నేను దగ్గరగా ఎప్పుడు ఎవరిని గమనించలేదు. కానీ ఇన్ని స్ట్రగుల్స్ మధ్య మీరు ఎడ్యుకేషన్ చేయటం కానీ జాబ్ కొట్టడం కానీ రియల్ గ్రేట్ సార్. అదే నాలాంటి వ్యక్తి అయితే ఇంకెందుకు ఇలాంటి పోరాటాల మధ్య ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ కొట్టలేనని చెప్పి డిసైడ్ ఏదో చిన్నపాటు వర్క్ చేసుకునే ఉండేవాళ్ళేమో. కానీ ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చదివిస్తేనే చదవాలంటే కష్టంగా ఉండేది. కానీ ఆ ఒక పూట తిని ఒక పూట తినకుండా ఎడ్యుకేషన్ చేసి జాబ్ కొట్టడం రియల్లీ గ్రేట్ సార్. నిజంగా మీరు ఆల్రెడీ సమాజంలో ఫుడ్ పర్సన్, హీరో అని పిలవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కొట్టడం చిన్న విషయం కాదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆ, లక్షల మంది ఎగ్జామ్ రాస్తే వాళ్ళ జాబ్ కొట్టడం చిన్న విషయం కాదు. అందులో ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా సాగకుండా 8th 9th లేకుండా ఒకేసారి 10th ఇంటర్ డిగ్రీ ఇలా మళ్ళీ జాబ్ కొట్టడం, ఇంత నాలెడ్జ్ అంటే అది మీ హార్డ్ వర్క్ కానీ మీ డెడికేషన్ కానీ జీవితంలో గెలవాలన్న కోరిక కానీ అది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏదైతే సో లీడర్స్ గమనించండి, చాలా మంది ఇంట్లో కష్టాలు కానీ లేదా బాధలు చూసి నా వల్ల కాదు, మా కుటుంబ పరిస్థితి, మా ఫ్యామిలీ వేస్ట్, మా తల్లిదండ్రులు వేస్ట్, ఓకేనా అని చెప్పి ఆలోచించి అక్కడికక్కడ ఆగిపోయి చిన్నపాటి జీవితాలు వర్క్ చేసుకోవటం జాబ్ చేసుకోవటం చేస్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి బలంగా డిసైడ్ అయితే ఏది అనుకుంటే అది రీచ్ అవ్వచ్చు అని నరేష్ సారే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా సార్ నాకు ఒక మీ టెస్ట్ మనీలో ఒక 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 నిమిషం అయితే కళ్ళు చెమర్చాయి. అసలు ఎంత పెయిన్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎంత పెయిన్ఫుల్ జర్నీ ఉంది నరేష్ సార్ అని. ఎందుకని మిమ్మల్ని చూసిన ప్రతిసారి స్మైల్ పిలుస్తూనే కనిపిస్తారు. చాలా హుందాగా ఉంటారు, చాలా డిసిప్లైన్గా ఉంటారు. మిమ్మల్ని చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. మరొకసారి సార్ నాకు చాలా మీ టెస్ట్ నన్ను కదిలిచ్చింది. ఎలా అంటే నరేష్ సార్ ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీలో నరేష్ సార్ టెస్ట్ మనీ ముందు రవి సారు, నరేష్ సార్ టెస్ట్ మనీ తర్వాత రవి సారు ఎలా ముందుకెళ్ళాడు అనేది అర్థం అవుతుంది టీంకి. ఎందుకంటే అంత ఇన్స్పైర్ చేసింది. అంటే వెస్టేజ్ల మీద తక్కువ జర్నీ అయినప్పటికీ కూడా పర్సనల్ బ్యాక్గ్రౌండ్లో అంటే ఒక అంబేద్కర్ ఏదైతే జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగాడు, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వహించి అన్ని డిగ్రీలు చేసి అంత ఉన్నత స్థాయికి ఎదిగారో, ఆ, అలాగే మీరు అన్ని కష్టాలు అన్ని బాధలు ఒక లైట్ కింద, అంటే బుక్స్ కూడా కొనలేని పరిస్థితి నుంచి ఫ్రెండ్స్ బుక్ తీసుకొని వాళ్ళు పడుకున్న తర్వాత మిడ్ నైట్ ఎడ్యుకేషన్ చేయటం, ఇవన్నీ కూడా నేటి అంబేద్కర్ అని పిలవచ్చు సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి గొప్ప వ్యక్తులు నా టీంలోకి రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చిన్న వ్యక్తిని, చిన్నపాటి జీవితం, మీలాంటి గొప్ప వ్యక్తులు నా టీంలోకి రావటం ద్వారానే ఇంక నేను కొంచెం బలంగా ముందుకెళ్ళటానికి నాకు చాలా హెల్ప్ అయింది సార్. థ్యాంక్ యూ నరేష్ సార్, థ్యాంక్ యూ. మీరు అనుకున్న గోల్స్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీ సక్సెస్లో నా వంతు పాత్ర ఎప్పుడు ఉంటుంది. ఏ విధంగా ఎక్కడ సపోర్ట్ కావాలన్నా నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్ నరేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా సార్, మీ వితౌట్ యువర్ సపోర్ట్ అండ్ మోటివేషన్ సార్ నాది లేదు సార్. నేను ఎప్పుడు కూడా ఏదన్నా చిన్న ఏదన్నా అవసరమైనా కానీ మిమ్మల్ని కనెక్ట్ అయినప్పుడు మీరు విసుక్కోకుండా మీరు చాలా పేషెన్సీగా చెప్తుంటారు సార్. నిజంగా అందువల్లే మేము ముందుకెళ్తున్నాం సార్ దీంతో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, అది మా బాధ్యత. ఇంకోటి ఇవన్నీ కూడా మీలాంటి గొప్ప వ్యక్తులను చూసే ఆనంద్ సార్గా నేను కానీ చేంజ్ అయింది. ఎందుకంటే బిఫోర్ మా మైండ్ సెట్ కానీ మా మాట తీరు కానీ మా నడక కానీ ఇవన్నీ వేరు. వెస్టేజ్ తర్వాత మా మాట కానీ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకొని, ఎందుకంటే ఇది జనంతో బిజినెస్ చేసే బిజినెస్, 10 కాలాల పాటు చేయాల్సిన బిజినెస్, మన నోటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోగలగాలి. అన్నీ అని మార్చుకొని మీలాంటి గొప్ప వ్యక్తులు జర్నీ చేయడం ద్వారా చేంజ్ చేసుకొని ముందుకెళ్తున్నాం సార్. గొప్ప వ్యక్తులం కాదు, అంతకుముందు నిజంగా మాలో టాలెంట్ ఉంది, నిజంగా ఉంటే మేము అంతకుముందే మంచి లైఫ్ లీడ్ చేసేవాళ్ళం, మీలాగా గవర్నమెంట్ జాబ్ కొట్టేవాళ్ళం, ఉండేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చాక చేంజ్ చేసుకుని మీరు ఒక మాట అన్నారు, మనిషి జీవితంలో ఎదగాలంటే మారాలని. ఎస్, మమ్మల్ని మేము మార్చుకుంటూ ముందుకెళ్తున్నాం సార్. పూర్తిగా మారేమని చెప్పట్లేదు. 1 లక్షకు తగ్గట్టు మారాము. ఆనంద్ సార్ 1,50,000కు తగ్గట్టు మారాడు. ఇప్పుడు ఆయనకి 2 లక్షలు కావాలన్నా, నాకు 2 లక్షలు కావాలన్నా
దానికి తగ్గట్టు మారి దానికి తగ్గట్టు వర్క్ చేస్తూ ఉన్నాం సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మీ గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తాను. మీరు మీ ఊర్లో శపథం ఏదైతే చేశారో ₹1,00,00,000 మనీ సంపాదించి కారులోనే నేను ఇంటికి తిరిగి వస్తానని చెప్పి ఆ శపథాన్ని నెరవేర్చడానికే సార్. ఆ జాబ్ ద్వారా అది అయ్యే అవకాశం లేదు కాబట్టి దేవుడు ఈ రైట్ ప్లాట్ఫామ్ మీ దగ్గర తీసుకొచ్చాడు. రైట్ పర్సన్ ద్వారా రఘు సార్ గాని, సురేష్ సార్ ద్వారా గాని. బేసిక్ వాళ్ళిద్దరూ మీ బ్రదర్స్, మీ మంచి కోరేవాళ్ళు. అందరూ కలిసి జర్నీ చేద్దాం సార్. కలిసి గెలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆనంద్ థ్యాంక్ యూ సార్, బ్రదర్, గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్ సార్. సార్. ఈరోజు పోలీస్ స్టోరీ సినిమా చూపించారు సార్. మీ వాయిస్ లో ఫైర్ కానీ ఆ బేస్ కానీ వేరే లెవెల్. నాకు తెలిసి మీరు నిజంగా ఇప్పటిదాకా దుప్పట్లు దాన్ని లేకపోతే పడుకొని వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. నాకు తెలిసి ఇది అవతలే కూర్చొని ఉండాలి మీ వాయిస్ దెబ్బకి. ఇంటికి వచ్చి కొట్టేటట్టు ఉంది మీ వాయిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ టైం సార్ 22 మంది యానరైజ్ చేశారు సార్. చిన్న విషయం కాదు. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ రవి సార్. అడ్మిట్ అవ్వలేదు, పోస్ట్ లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ గ్రేట్ లీడర్ నరేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు ఇవన్నీ కూడా రీల్స్లో చూస్తుంటాం సార్. సినిమాల్లో కష్టాలు పడటం, సెకండ్ హాఫ్లో హీరోగా ప్రొజెక్ట్ అవటం. కానీ నిజంగా మన రియల్ లైఫ్ హీరో. నాకైతే మీరు మన ఎంటైర్ వెస్టేజ్ ఫ్యామిలీలోని ఇన్స్పైరింగ్ లీడర్ సార్. చాలా ఇన్స్పిరేషను మీ స్టోరీ, అదేవిధంగా మోటివేషన్, ఎమోషనల్ అన్నీ కూడా ఉన్నాయి సార్ మీ దానిలో, మీ స్టోరీలో. ఇది స్టోరీ అంటాం కాదు కానీ లైఫ్ చేంజ్ అవటం అంటే ఇదే సార్. ఒక వ్యక్తి డిసైడ్ అయితే, ఒక వ్యక్తి బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా తనకున్నటువంటి అన్నీ కూడా క్లియర్ చేసుకుంటాడని చెప్పేసి మీరంతా రోల్ మోడల్ సార్. రవి సార్ అన్నట్టు ఇప్పుడు దాకా మీరు అనుకున్నంత గొప్ప వాళ్ళం ఏం కాదు సార్. మేము సాదాసీదాగా వెళ్ళే క్రమంలో మాకు వచ్చినటువంటి అవకాశాన్ని తీసుకొని మీలాంటి పీపుల్స్తో జర్నీ చేయబట్టి ఈరోజు చిన్న లీడరా, పెద్ద లీడరా, కొత్తగా జాయిన్ అయ్యి ఏ లీడర్ మాట్లాడినా నేర్చుకునే తత్వం ఉండి మార్చుకునే తత్వం ఉండటం వల్ల ఎంతో కొంత మీలాంటి గొప్ప వ్యక్తుల నోటి మాట మా పేరు రావటం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను సార్. నరేష్ సార్, మీరు చెప్పిన స్టోరీలో ఏదైతే మనం వచ్చామో దారి, ఏదైతే మనకు పడ్డామో కష్టాలు అవన్నీ మర్చిపోకుండా అది ప్రతిసారి మనం అనుకుంటూ పడినప్పుడల్లా మనకు అది గుర్తు రావాలి. బాధ్యత మన ఫ్యామిలీ గుర్తు రావాలి. మీరు చెప్పిన ఎంటైర్ స్టోరీ ప్రతి మాట కూడా నాకు బాగా అనిపించింది సార్. కానీ ఒక కానిస్టేబుల్ స్టోరీ చెప్పారు చూడండి, అది నిజం సార్. అప్పుడు దాకా హ్యాపీగా ఉన్నటువంటి ఫ్యామిలీలో ఎప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు కూడా మనం ఎంత హెల్దీగా ఉన్నాం అనుకుంటాం కానీ ఎప్పుడు ఏం జరిగింది ఎవరికీ తెలియదు. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడు గాడ్ గిఫ్ట్గా ఇస్తున్నట్టే మనకి. 30 దాటిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనకు దేవుడు గిఫ్ట్గా ఇస్తున్నాడు. ఆ గిఫ్ట్ ఇచ్చిన రోజుని ఏమన్నా ఎవరికన్నా ఉపయోగించాలంటే అది మన పర్సనల్గా ఉన్నట్టు మన ఫ్యామిలీకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని నమ్మొచ్చినటువంటి ఒక ఆడబిడ్డ, ఒక వైఫ్కి కావచ్చు, తద్వారా వచ్చినటువంటి బిడ్డలకు కావచ్చు, మన మీద వాళ్ళ యొక్క ఆశలు అన్నీ కూడా పెట్టుకొని చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. సో నన్ను అడిగితే ఎవరైతే సంపాదిస్తున్నారో, సంపాదించే వ్యక్తి ఎప్పుడైతే బయట ఉంటాడో ఫ్యామిలీ సేఫ్గా ఇంట్లో ఉంటుంది. ఎప్పుడైతే సంపాదించే వ్యక్తి ఇంట్లో వేసేసుకొని ఇంక ఇబ్బంది లేదు, ఈ జాబ్ చాలు, ఈ చిన్న కూలి పని చాలు, లేదంటే ఈ చిన్న బిజినెస్ చాలు అని ఇంట్లోనే ప్రశాంతంగా కంఫర్ట్ జోన్లో ఉంటాడో ఏదో ఒక రోజు ఖచ్చితంగా రోడ్డు మీద ఫ్యామిలీ వచ్చేటువంటి అవకాశం ఉంది మనం ఉన్న పరిస్థితుల్లో నేను అనుకుంటున్నాను సార్. సో మీ యొక్క జర్నీ నాకు పర్సనల్గా ఇన్స్పిరేషన్ సార్. ఖచ్చితంగా ధైర్యంగా చెప్పొచ్చు, మన ఫ్యామిలీ ఇంకొక అడుగు ముందుకేయడానికి మీ వంతు, మీ నాలెడ్జ్ కావచ్చు, మీ యొక్క భావాలు కావచ్చు అన్నీ కూడా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో, మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్లో ఖచ్చితంగా నా వంతు కష్టం ఉండాలని ఉంటుందని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను నరేష్ సార్. థ్యాంక్ యూ వన్ సెకండ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్. ఎంఎస్ఆర్ అసోసియేషన్ సార్. థ్యాంక్ యూ గ్రేట్ లీడర్ నరేష్ సార్. థ్యాంక్ యూ సార్. నేను మరొకసారి చెప్పాలనుకున్నాను సార్. ఎందుకంటే ఎప్పుడైతే మా వాడు చనిపోయాడో సార్, నిజంగా ఫ్యామిలీ వాళ్ళ భార్య రోడ్డున పడిపోయింది. నేను అప్పుడు రాసుకున్నాను, అవసరం మనకి ఎప్పుడు చెప్పరాదు, ఎస్ ఈ అవకాశం పోతే మాత్రం రాదు. నాకు అనిపించింది ఇన్ కేసు నాకు జరిగితే నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, కాబట్టి నా ఇంటికి వచ్చింది అవకాశం వెస్టేజ్, నేను వదులుకోకూడదు చెప్పేసి నేను గట్టిగా దాన్ని హోల్డ్ చేశాను సార్. నిజంగా థ్యాంక్ యూ రవి సార్. నిజంగా రవి సార్ గారు లేకపోయింది నేను మేబీ వచ్చేవాడిని కదా వెస్టేజ్కి. థ్యాంక్ యూ సార్ రవి సార్. ఖచ్చితంగా సార్. మన టీంలో రవి సార్ అనేది నాకు చాలా పర్సనల్గా బలం, నా ఫ్రెండ్. అంతకన్నా ముందు నాకన్నా ఒక అడుగు ముందు ఆలోచిస్తాడు ప్రతి విషయంలోనూ. సో అటువంటి వ్యక్తి మీకు వచ్చి చెప్పడం ద్వారా మీరు వచ్చి మంచి లీడర్, మీరు మంచి లీడర్ అనే కన్నా గురువు అనవచ్చు మిమ్మల్ని. అంత ఉంది మీ దగ్గర.
సో ఇంకా చాలా మంది జీవితాలు మార్చే బాధ్యత దేవుడు మీకు ఇచ్చే, తద్వారా మన లైఫ్ కూడా చేంజ్ అవుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ వన్ సెకండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ రవి యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరేష్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. చాలా మంది అనలైజ్ చేశారు సార్. ఫీడ్బ్యాక్ తీసుకుందాం. సో లీడర్స్ గమనించండి, ఒక వ్యక్తి, ఒక పేదరికంలో ఉన్న వ్యక్తి, ఒక కుగ్రామం నుంచి ఉన్న వ్యక్తి డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే ఎలా ఉన్నత శిఖరాలకు వెళ్ళాడో, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇది కాదు లైఫ్, ఇంకా 10 మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో వెస్టేజ్ దొరకటం, దాని ప్రాణం పెట్టి వర్క్ చేస్తున్నారు. కానీ ఇంకా చాలా మంది ఆలోచిస్తున్నారు, చిన్న చిన్న ఇన్కమ్ తీసుకుంటూ ప్రైవేట్ జాబ్ చేస్తూ. నేను కూడా స్టార్టింగ్ 3-4 నెలలు వేస్ట్ చేశాను. ఇంకేముందిలే 34,000 వస్తున్నాయి, లైఫ్ చాలా అనుకోని. తర్వాత ఎప్పుడైతే కొన్ని మీటింగ్స్ వచ్చి అర్థం చేసుకున్నానో అప్పుడు డిసైడ్ అవటం ద్వారా ఈరోజు ఎంతో కొంత సక్సెస్ తీసుకోగలిగాం. అందరు కూడా చాలా మంది ఫీడ్బ్యాక్, సార్ నేను ఇన్స్పైర్ అయ్యాను, అదయ్యాను ఇదయ్యాను అని చెప్పి అంటున్నారు. తర్వాత అది వర్క్ లో మాత్రం ఆ డెడికేషన్ కానీ ఏం కనిపించట్లేదు. కాబట్టి మీరు ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో, ఏదైతే టెస్ట్ మనీ, నిన్న కూడా ఒక అడ్వకేట్ గారు మాట్లాడారు, మీరు ఏదైతే ఒక చోట విన్నారో, మీటింగ్ లో కానీ, జూమ్ లో కానీ, లేకపోతే ఇంకో చోట ఒక లీడర్ ద్వారా వాయిస్ విన్నారో, అది వెంటనే మీకు కనెక్ట్ అయింది అనుకుంటే వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలి. మీరు ఇంప్లిమెంటేషన్ చేశారో లేదనేది మంత్లీ మీరు మీ చెక్ కానీ, మీ టీము సైజు కానీ, మీకు వచ్చే పీవీ కానీ మాకు అర్థం అవుతూ ఉంటుంది. మీరు ఎంత కష్టపడుతుంది, ఎంత డెడికేషన్ వర్క్ చేస్తుంది, వేస్టేజ్ని మీరు ఏ కోణంలో చూస్తుంది, మీరు డైరెక్ట్ మాకు చెప్పనవసరం లేదు. మీ యాప్లో మీ ఐడి నెంబర్ ఓపెన్ చేస్తే మీరు ఏ విధంగా వెళ్తుంది, ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది అర్థం అవుతుంది. ఓకేనా? మన జర్నీ అనేది ఫీడ్బ్యాక్ మాత్రం పరిమితం అవ్వకుండా డిసైడ్ అయితే, సారు చూద్దాం చేద్దామని ఆలోచించాల, ఇంటర్మీడియట్లోనే డిసైడ్ అయ్యాడు, ఎస్ నా పేదరికం నుంచి నేను బయటపడాలంటే ఎస్ నేను ఒక్కనే నిలబడాలి, పోరాడాలి, ఎడ్యుకేషన్ చేసి జాబ్ కొడితే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మారుతుంది, మా తరం అనేది ఇంకెనక చూసుకోకుండా ఉండే అవకాశం ఉందని చెప్పి డిసైడ్ అయ్యాడు. చిన్న వయసులోనే, బాల్యం ఏమీ తెలిసిదే లేని వయసులోనే సారు ఆ రోజులో మెచ్యూర్డ్గా ఆలోచించి డిసైడ్ అయ్యాడు. ఇంకా సార్ అన్నట్టు 34 సంవత్సరాలు వచ్చినాయి, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, నెక్స్ట్ ఉగాదికి ప్లాన్ చేద్దాం, నెక్స్ట్ సంక్రాంతి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. 30-40 సంవత్సరాల వయసులోనే ఇంకా సాధించకపోతే ఇంక ముందు పొట్ట బట్ట షుగర్ బీపీలు వస్తాయి. తర్వాత మనం ఏం సాధించగలుగుతాం? దేవుడు మీ అప్లైనర్ ద్వారా మంచి అవకాశం వచ్చింది. కరెక్ట్గా 3 సంవత్సరాలు కానీ డిసైడ్ అయ్యి వర్క్ చేయగలిగితే తరాలు మారే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ 5G అని ఉంది. గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. ఫిలిప్స్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వీలైతే అది నేమ్ చేంజ్ చేసుకోండి సార్. ఓకే సార్. నరేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాను సార్. మా అప్లైర్ వచ్చేసి హరి సార్, నాగలక్ష్మి మేడం. సార్ మీ చుట్టూలోనే నేను మధ్యలో ఉన్నా సార్. నేను ఈ టెస్ట్ మోలీ మాత్రం చాలా చాలా వండర్ఫుల్గా ఉంది సార్. ఇవాళ మాత్రం మీలాంటి వాళ్ళకి, డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా మందికి చెప్పేవాడిని సార్. చెప్పిన నువ్వు ఉల్లిపాయలు అమ్ముకునేవాడివి, నీకెందుకు ఆంజనేయులు, ఈ బిజినెస్, ఈ ఆరోగ్యం గురించి నువ్వు చెబుతున్నావు, నువ్వు నాకు చెప్పే అంతటోళ్ళు అయ్యావా, మేము సామానం అయితే తీసుకెళ్ళే అంతటోడివి అనేవాళ్ళు సార్. నాతో అవసరం